హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇందులో వంకాయ ముక్కలు కడిగేసుకున్న ముక్కలండి నూనె వేసుకొని ఇలాగా మనం ఇలా సన్నగా కోసుకోవాలి వంకాయని. అందులోనే ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకొని ఉల్లిపాయలు వేసుకోండి. కొద్దిగా పసుపు టేస్ట్ తగ్గ ఉప్పు, ఇది వంకాయ కాల్చుకున్నాను. దీనికి కారం, ఇందులో కారం వంకాయ కాబట్టి మనం కారం చాలండి. దానికి తోడు టేస్ట్ తగ్గ ఉప్పు, చెదగొట్టిన ఎల్లుల్లిపాయ వేసుకొని చూసారా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఇందులో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇందులోనే అల్లం, పచ్చిమిరపకాయల కారం వేసుకోండి. ఇలాగా వేసుకుంటే కారం పడుతుంది. అంటే మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఇది బాగా కలిపిస్తాం. ఇది 10 నిమిషాల్లో అయిపోయి కూరలని మళ్ళీ మూత పెట్టుకోండి. మెత్తగా ఉడకడమే చాలు. ఈ వంకాయ పచ్చడిలోకి మనం మరుగు నూనె వేసుకుంటే బాగుంటుందండి. మరగబెట్టి వేడి చేసుకొని నూనె వేసుకుంటే నిలవ కూడా ఉంటుందండి. 6 రోజుల వరకు ఉంటుంది. మీరు ఇలా చేసుకుంటే 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు. అయిపోయిందండి కూర. చూసారా ఇలా ఉడికిపోయింది. ఇంకా రైస్లోకి తిండి. రైస్ చపాతీ చాలా బాగుంటుందండి. చుక్క రొట్టెలో కాకుండా చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. చిన్నప్పుడు నేను మా అమ్మగారు చపాతీ చేసుకుంటుంటే ఆ చపాతీలోకి వంకాయ కూర చేసుకుంటే అది నాకని ఒక చపాతీ కూర ఉంచిస్తారు మా అమ్మగారు. అంత ఇష్టం నాకు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. ఇలా పప్పు అన్నంలో కలుపుకోవచ్చు, ఉట్టన్నంలో కూడా తినచ్చండి. ఇది పచ్చడి వంకాయ ఫ్రై, వంకాయ పచ్చడి, పప్పు, బెండకాయ పులుసు.